రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధిలో దారుణం చోటు చేసుకుంది. 2 నెలల క్రితం అత్తామామలు కోడల్ని చంపి భూమిలో పాతిపెట్టారు. విషయం తెలియని భర్త తన భార్య కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏమీ తెలియనట్లుగా తమ కోడలు కనిపించడం లేదంటూ కుమారుడితో పాటుగా కోడలు కోసం అత్తామామలు వెతికారు. ఇక తీగలాగితే డొంక కదిలింది అన్న చందంగా దర్యాప్తులో అత్తామామలే చంపి పాతిపెట్టారని పోలీసులు తెలుసుకున్నారు. పాతిపెట్టిన మహిళ మృతదేహాన్ని వెలికి తీసేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. అతను వాళ్ళ డాడీకి ఫోన్ చేసి చెప్తే నాకు ఫోన్ చేసి మా బావ చెప్పిండు, ఇట్లా అంటున్నాడు, ఏదో డౌట్ ఉన్నట్టు ఉందంట, ఒకసారి నువ్వు కూడా మాట్లాడని చెప్తే నేను ఫోన్ చేసి మాట్లాడినా. మా అక్క కొడుకు ఫోన్ చేసి మాట్లాడితే అతను చెప్పిండు, ఇక్కడికి వచ్చినట్టుంది మా మమ్మీ ఇక్కడికి వచ్చినట్టుంది, వీళ్ళు ఏదో దాస్తున్నారు, వీళ్ళు చెప్పట్లేదు, ఇక్కడికి రాలేదని అంటున్నారు, కానీ ఏదేదో ప్రవర్తనలు చేస్తున్నారు, వీళ్ళు అన్నీ ఏవేవో దాపెట్టేస్తున్నారు, అన్నీ అక్కడ గుడికి వెళ్దాము, మనం నిద్ర చేద్దాము, అక్కడ కెమెరాలు ఉన్నాయి, ఆ కెమెరాలు మనకి ఇక్కడ ఫోకస్ చేస్తాయా అవి ఇవి అని ఏవో డౌట్స్ చెప్తే వానికి డౌట్ వచ్చి మాకు చెప్పిండు. మాకు చెప్పే వరకు మేము మార్నింగ్ వెళ్ళి వాళ్ళిద్దరిని వాళ్ళ తమ్ముడిని వాడిని ఇద్దరిని తీసుకొచ్చి మేము అడిగినాం, ఏం జరిగిందిరా నిజంగా చెప్పండి, మీ అమ్మ అక్కడికి వచ్చిందా రాలేదా ఏంటి క్లారిటీగా చెప్పండి అని చెప్తే వాళ్ళ చిన్న కొడుకు మా అక్క చిన్న కొడుకు చెప్పిండు, మా అమ్మ ఇక్కడికి వచ్చింది, మా నాయనమ్మ మాట్లాడింది, మా అమ్మ వాళ్ళిద్దరు మాట్లాడి నీకు మళ్ళీ శంషాబాద్లో డ్రాప్ చేస్తాపా అని మా అమ్మమ్మ తీసుకొని వెళ్ళింది, మా తాత మా అమ్మమ్మ ఇద్దరు కలిసి తీసుకొని వెళ్ళిర్రు. మరి రాకపోయేసరికి నేనేం అడగలేదు. మార్నింగ్ నాకు మళ్ళీ మా అమ్మమ్మ చెప్పింది, నాయనమ్మ వచ్చి నాకు చెప్పింది, ఇక్కడికి వచ్చిన విషయము ఎవరికి చెప్పకు, ఇక్కడ నువ్వు మీ మమ్మీ వచ్చిన విషయం ఎవరికి చెప్పకు, నువ్వు చెప్తే మనందరినీ జైల్లో వేస్తారు, ఇక్కడికి వచ్చిన విషయం మనకు అందరికీ పట్టుకుంటారు పోలీసు వాళ్ళు, ఎవరికి చెప్పకు, ఒకవేళ చెప్తే నీకు చంపేస్తా అని చెప్పి బెదిరించింది ఆమె.